అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు వారి గ్రూప్ 1 కేసులో తీర్పుని వెలువరించింది. సింగిల్ బెంచ్ జడ్జి అయిన శ్రీ నామవరపు రాజేశ్వరరావు గారు టీజీపీఎస్సీకి చాయిస్ ఇచ్చేశారు. ప్రజెంట్ ఉన్న జీఆర్ఎల్ని పక్కన పెట్టేసి ఉన్న పేపర్స్ని మరొకసారి రీఇవాల్యుయేషన్ చేయాలి అని, లేదు అనుకుంటే రీమెయిన్స్ని రాబోయే 8 నెలల్లో కండక్ట్ చేయాలని చెప్పేసి తీర్పుని వెలువరించడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాపీ ప్రజెంట్ మనకి యాక్సెస్లో లేదు, కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సమ్మరీ ఇది. సో మరి టీజీపీఎస్సీ రీఇవాల్యుయేషన్కి వెళుతుందా లేదా రీమెయిన్స్కి వెళుతుందా అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్లో కొన్ని కాంప్లికేషన్స్ ఈ మధ్య చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ డిస్క్రిప్టివ్ పేపర్స్ని ఒక్కసారి ఇవాల్యుయేషన్ చేయడము, ఆ ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు రకరకాల ఎలిగేషన్స్ చేస్తూ కోర్టును అప్రోచ్ అవ్వటము, అప్పుడు కోర్టు మళ్ళీ రీఇవాల్యుయేషన్ లాంటిది ఆర్డర్స్ ఇవ్వటము, మళ్ళీ రీఇవాల్యుయేషన్లో ముందు వచ్చిన వాళ్ళకి మార్క్స్ తగ్గి మళ్ళీ కొత్తగా వాళ్ళు ఎంటర్ అవ్వటము, మళ్ళీ ఆ ఫస్ట్ లిస్ట్లో ఉండి సెకండ్ లిస్ట్లో లేని వాళ్ళు మళ్ళీ దీన్ని ఛాలెంజ్ చేయటము, ఇది ఒక స్నోబాల్ ఎఫెక్ట్ లాగా క్రియేట్ అవుతుంది మన రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్లో, ఎస్పెషల్లీ డిస్క్రిప్టివ్ పేపర్స్. సో దీనికి సంబంధించి మరి ఈ రీఇవాల్యుయేషన్ అనేది లీగల్గా ఎంతవరకు యాక్సెప్టబుల్ అనేది ఆలోచిస్తే, సుప్రీంకోర్టు ఆల్రెడీ ఈ రీఇవాల్యుయేషన్ సంబంధించి జడ్జిమెంట్స్ అనేవి ఎంతకుముందే ఇచ్చేసి ఉంది. ఆ జడ్జిమెంట్స్ యొక్క సమ్మరీ ఏంటంటే, వెన్ ద రూల్స్ ఆర్ వెరీ క్లియర్, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో రీఇవాల్యుయేషన్ అనేది లేదు అన్నప్పుడు అటువంటి అంశాలు హైకోర్టులో రీఇవాల్యుయేషన్కి ఆర్డర్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ జడ్జిమెంట్స్ ఉన్నటువంటి వాటిలో సారాంశం ఇది ఓవరాల్గా. సో అందుకని మీరు గమనిస్తే జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు సింగిల్గా రీఇవాల్యుయేషన్ చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వకుండా, అది రీఇవాల్యుయేషన్ చేయాలా లేకపోతే రీమెయిన్స్ పెట్టుకోవాలా అనేది చాలా లాజికల్గా ఆ చాయిస్ ఏపీపీఎస్సీకి పడేశారు. అలా కాకుండా డైరెక్ట్గా రీఇవాల్యుయేషన్ చేయండి అని ఆర్డర్ ఇచ్చేసి ఉంటే డెఫినెట్లీ అది కొంచెం ప్రాబ్లమాటిక్ అయ్యేది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇస్ వెరీ క్లియర్. ఇదే విషయము 2018 గ్రూప్ 1 పక్కన పెట్టినటువంటి జడ్జి గారు ఎవరైతే ఉన్నారు, శ్రీ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు కూడా అంతకుముందు డిజిటల్ ఎవాల్యుయేషన్ పక్కన పెట్టి మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయండి అనేది చెప్పడం కూడా తప్పే అని చెప్పేసి అక్కడ వారు పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా రీఇవాల్యుయేషన్ మాత్రమే చేయండి అని చెప్పేసి ఉంటే అది చాలా కాంప్లికేట్ అయ్యింది. కాబట్టి జడ్జి గారు ఈ మిడిల్ పాత్ని తీసుకున్నారనమాట. అంటే రేపొద్దున ఈ రీఇవాల్యుయేషన్ చేసినా కూడా టీజీపీఎస్సీ విచక్షణతోనే చేయాలి, లేకపోతే రీమెయిన్స్ పెట్టుకోవాలనుకున్నా కూడా అది టీజీపీఎస్సీ విచక్షణతో చేస్తారు. కాబట్టి ఒకవేళ టీజీపీఎస్సీ తనంతట తానుగా రీఇవాల్యుయేషన్ చేస్తే అప్పుడు లీగల్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. కాబట్టి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు ఈ స్టాండు తీసుకున్నారు మనం అనుకోవచ్చు. 2, రీమెయిన్స్ పెడితే పరిస్థితి ఏంటి ఛాలెంజ్ చేస్తారంటే, రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ అనేవి మనందరూ తెలుసు, మినిమం పాలిటీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి టీజీపీఎస్సీ పంపించేటువంటి సెలక్షన్ లిస్ట్ అనేది రికమెండేటరీ నేచర్, దట్ ఈస్ నాట్ బైండింగ్. అండ్ సెలెక్ట్ అయినంత మాత్రాన అంటే సెలక్షన్ లిస్ట్లో ఉన్నవాడికి రైట్ ఏం రాదు. వాడు వెళ్ళి కోర్టులో కేసు వేయలేడు, నేను సెలెక్ట్ అయినా నాకు ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి. అది అందరూ మనకు తెలిసిన విషయమే. ఒకవేళ టీజీపీఎస్సీ కనుక రీమెయిన్స్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటే, మరి ఇప్పుడు ఇప్పుడు టాప్ ఎవరైతే ఉన్నారో 500 సంథింగ్ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కేసేస్తారంటే కేసు ఏమి వేయరండి. ఉన్న రీఇవాల్యుయేషన్ కన్నా కూడా రీమెయిన్స్ అనేది లీగల్గా చాలా ఫీజిబుల్ అంశం. సరే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కొంచెం మళ్ళీ ఆ 25,000 మంది ఎగ్జామ్ పెట్టుకోవడము, క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడము, మళ్ళీ టైం టాస్కింగ్ అనేది పక్కన పెడితే లీగల్గా మాత్రమే చెప్తున్నాను నేను. లీగల్ ప్రకారంగా రీమెయిన్స్ అనేది బెటర్ ఆప్షన్ రీఇవాల్యుయేషన్ కన్నా కూడా. రీఇవాల్యుయేషన్కి వెళ్తే పరిస్థితి ఏంటంటే, అది మన 2018 గ్రూప్ 1 లాగా మారిపోద్ది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ అంటారు, మేమే కరెక్ట్ అంటారు, అది సుప్రీంకోర్టు కోరిక వెళ్తుంది. వీళ్ళకి అనుకూలంగా వస్తేనేమో వాళ్ళు స్టే తెప్పించుకుంటారు, వాళ్ళకి అనుకూలంగా వస్తే వీళ్ళు స్టే తెప్పించుకుంటారు. అది అందరూ కూడా
ఇటు కాకుండా పోతుంది అనమాట. అలా కాకుండా సింపుల్గా దీనికి ఒక చెక్ పెట్టాలనుకుంటే హ్యాపీగా రీమెయిన్స్ పెట్టుకుంటే మరొకసారి ఇటువంటి ఏవైతే జడ్జి గారు కొన్ని జాగ్రత్తలు చెప్పేసి ఉన్నారు మరలా ఎట్లాంటి తప్పులు లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా కూడా మరి టీజీపీఎస్సీ అనేది ఇప్పుడు వచ్చినటువంటి దాంతో సంతృప్తి చెంది సరే వాట్ ఎవర్ ద మిస్టేక్ అనుకొని రీమెయిన్స్ కండక్ట్ చేస్తుందా, లేదు అంటే దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని డివిజన్ బెంచ్కి వెళ్తుందా అనేది ఇట్స్ అప్ టు టీజీపీఎస్సీ. బట్ రీమెయిన్స్కి వెళ్తే ఏమవుతుందంటే దాన్ని ఛాలెంజ్ చేయడానికి ఎవరు ఉండరు. ఓకేనా? సో అది సంగతి. ఇంకా ఫర్దర్ ఫుల్ ఫ్లెడ్జ్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు నేను మీకు డీటెయిల్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.